డ్రింకర్ సాయి మూవీ రివ్యూ. మూవీలో హీరో ఫుల్ డ్రింకర్. మార్నింగ్ లెగ్సినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు మందు సిగరెట్ తప్ప వేరే పనేం ఉండదు. వాళ్ళది చాలా రిచ్ ఫ్యామిలీ. సాయి చిన్నప్పుడే తన ఫాదర్ మదర్ చనిపోతారు. సాయి మందు తాగి ఇష్టం వచ్చినట్టు తిరిగిన తన క్యారెక్టర్ మాత్రం మంచిదే. సాయికి అనుకోకుండా పరిచయమైన బాగీని చూసి ఇష్టపడి బాగీ ఐ లవ్ యూ అంటూ తన వెంట కుక్కలాగా తిరుగుతూ ఉంటాడు. బాగీ మాత్రం లవ్ చేయదు. తనతో ఎలాగైనా ఎస్ చెప్పించాలని పట్టువదలని విక్రమార్కుల్లాగా ట్రై చేస్తూనే ఉంటాడు. ఇదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలో సాయి లాంటి అబ్బాయిలు ప్రతి ఊర్లో వీధికి ఒక్కడైనా ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న గారాబం, చెడు స్నేహాల వల్ల బ్యాడ్ హ్యాబిట్స్ కి అడిక్ట్ అయి చివరికి జీవితం సర్వనాశనం చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళ లైఫ్ ఫస్ట్ జాలీగానే ఉన్న చివరికి విషాదంతో ముగుస్తుంది. ఈ పాయింట్ ని మూవీలో చాలా క్లియర్ గా చూపించారు. డ్రింకర్ సాయిగా ధర్మ, బాగీగా ఐశ్వర్య క్యారెక్టర్స్ చాలా సరదాగా ఉంటాయి. ఇద్దరు కొత్త వాళ్ళే అయినా వాళ్ళ క్యారెక్టర్స్ ని చాలా ఈజీగా చేశారు. ఐశ్వర్య యాక్టింగ్ చాలా న్యాచురల్ గా ఉంది. అమాయకంగా, లవ్లీగా, పిల్లిమూతి లాంటి ఈవీ స్కూటర్ తో తిరిగే సీన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. బాగీ, సాయి ఇద్దరి మధ్య నలిగిపోయే బాగీ ఫ్రెండ్ అప్పు క్యారెక్టర్ కూడా చాలా సరదాగా ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, సెకండ్ హాఫ్ కామెడీతో పాటు లవ్ ఎమోషన్ గా ఉంటుంది. మూవీలో కామెడీ కోసం క్రియేట్ చేసిన వంతెన క్యారెక్టర్ బాగున్నా మంతెన సత్యనారాయణ గారిని ఇన్సల్ట్ చేసినట్టు ఉంది. ఇక అంబర్పేట్ శంకర్ అన్న కొడుకు క్యారెక్టర్ కూడా చాలా కామెడీగా ఉంటుంది. మూవీలో సాంగ్స్ చూస్తే ఇంతకు ముందు వేరే మూవీస్ లో చూసిన ఫీల్ కలిగిన అన్ని సాంగ్స్ చూడడానికి బాగున్నాయి. ఇక ఈ మూవీ కోసం మెయిన్ గా చెప్పాలంటే కొన్ని బూతు మాటలతో పాటు వంతెన క్యారెక్టర్ చేసిన కామెడీ అని పెట్టు పెట్టు అంటూ కాలు పైకి లేపి డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడతాడు. ఒక సీన్ లో హీరోయిన్ బ్రష్ ని రెండు చేతులతో పట్టుకున్నట్టు చూపిస్తారు. అలాగే హీరో అండర్వేర్ మీద ఫక్ మీనింగ్ వచ్చేలాగా FCUK అని రాసి ఉంటుంది. మూవీస్ లో జనరల్ గా ఒక బూతు మాట మాట్లాడడానికి మింగే అంటారు, కానీ ఈ మూవీలో M దగ్గర D ఉపయోగించారు. ఒక సీన్ లో పోలీస్ హీరోని ప్యాంట్ ఏంటి ఎత్తుగా ఉంది అంటే నాది ఎప్పుడు ఎత్తుగానే ఉంటుంది, మీది ఎత్తుగా ఉండదా అంటాడు. ఇలాంటి వర్డ్స్ చాలానే ఉన్నాయి. ఈ మూవీకి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఇది పక్కా యూత్ అండ్ మాస్ ఆడియన్స్ మీద ఫోకస్ చేసి తీసిన సినిమా. రొమాన్స్ అండ్ ఎక్స్పోజింగ్ లేకుండా కొన్ని డర్టీ వర్డ్స్ ఉంటాయి. ఫ్యామిలీతో చూడడం కొంచెం కష్టం. ఈ మూవీకి నా రేటింగ్ 3/5. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.